నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాణ్యత ప్రమాణాలు పాటించని కూరగాయల కాంట్రాక్టును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రుల మహేష్ డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు గురుకుల సంక్షేమ హాస్టల్ను పర్యటించి పరిశీలించాలని, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రుల మహేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులతో పనులు చేపిస్తున్న పిఏటి జ్యోతి మేడంను తక్షణమే సస్పెండ్ చేయాలని, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం పురుగుల అన్నం, ఉడకని అన్నం పెడుతున్నారని, దీంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. సిబ్బంది తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనం వడ్డించాలని, నాసిరకం భోజనం పెట్టడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి గురుకుల పాఠశాల హాస్టళ్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి ఇలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అర్జున్, ప్రవీణ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూరగాయలు అంతా కుళ్ళిపోయిన కూరగాయలు ఈరోజు విద్యార్థులకు నాణ్యత లేకుండా ఈరోజు వడ్డించడం జరుగుతుంది. దీంతో ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ మిగతా ప్రజా సంఘాల నుంచి ఈ హాస్టల్ను విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కానీ, కేర్ టేకర్ కానీ, ప్రిన్సిపల్ గారు కానీ పూర్తిగా నిర్లక్ష్యంతో కుమ్ముకైరని చెప్పి ఒక విషయంగా మనకు వెంటనే విచారణ జరిపించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి గిర్మాపూర్ హాస్టల్లో ఉన్నటువంటి కేర్ టేకర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను ఇబ్బంది పెట్టి విద్యార్థులకు నాసిరకపు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే జిల్లాధికారులు స్పందించి కేర్ టేకర్ను అలాగే అసిస్టెంట్ కేర్ టేకర్ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అసలు వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కేర్ టేకర్ను తక్షణమే సస్పెండ్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం.